ఈయన పేరు ఫ్రాంక్ లెంటినీ. ఈయనకు 3 కాళ్ళు, 4 పాదాలు, 16 కాలివేళ్లు, 2 పనిచేసే మర్మావయవాలు ఉన్నాయి. ఈమె ప్రపంచంలోనే అతి పొడవైన మహిళ. ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలు. మొదటిసారి విమానం ఎక్కింది. ఆమె కోసం టర్కిష్ ఎయిర్లైన్స్ వారు ఎకానమీ సెక్షన్లో 6 సీట్లు తొలగించి ప్రత్యేక స్ట్రెచర్ సెట్ చేసి ఇచ్చారు. దాంతో ఆమె 13 గంటలు ప్రయాణించి అమెరికా వెళ్ళింది. 1783లో బెంగాల్లో ఓ పసికందు 2 తలలతో పుట్టగా ఒక తల పూర్తిగా పైకి ఉంది. రెండో తలలో బ్రెయిన్ బాగా పనిచేస్తోంది. పసికందు నిద్రపోతున్నప్పుడు రెండో తల మెలకువగానే ఉంటూ అన్నీ గమనిస్తోంది. అసలు తల తింటున్నప్పుడు రెండో తలలోని నోట్లో లాలాజలం ఊరేది. భయపడిన తల్లిదండ్రులు ఆ పసికందును మంటల్లో విసిరేయగా స్థానికులు కాపాడారు. కానీ 4 ఏళ్ల వయసులో నాగుపాము కాటు వేయడంతో ఆ చిన్నారి చనిపోయాడు. ఖగోళ ఫోటోగ్రాఫర్ అయిన మార్సెల్లా గిలియా మార్సెలా గిలియా 10 ఏళ్లలో చంద్రుణ్ణి 48 రంగుల్లో ఫోటోలు తీశారు. ఇది సెప్టెంబర్ 10, 2001 నాటి న్యూయార్క్ ట్విన్ టవర్స్ ఫోటో. ఇదే చివరి సూర్యాస్తమయం. మర్నాడు ఈ టవర్లపై ఉగ్రదాడి జరిగింది. జూలుతో ఉండే రాక్షసబల్లికి చెందిన అస్థికలు 1663లో జర్మనీలో లభించాయి. ఆ డైనోసార్ సగం శిలాజంగా మారిపోయింది. మిగతా అస్థికల్ని పునర్నిర్మించడంలో ఫెయిల్ అయ్యారు. ఇలా చేశారు. మన శరీరంలో లివర్ని కొంత కట్ చేసినా అది తిరిగి తన రూపంలోకి పెరగగలదు. అలాగే ఓ కిడ్నీ తొలగిస్తే రెండో కిడ్నీ సైజు పెంచుకొని రెండో కిడ్నీ చేయాల్సిన పనిని కూడా చేస్తుంది. ఇది కెన్ అల్లెన్ ఒరంగుటాన్. 1971 నుండి 2000 మధ్య బతికింది. ఇది 3 సార్లు శాండిగో జూ నుంచి తప్పించుకుంది. దీన్ని ఫాలో అయిన ఇతర ఒరంగుటాన్లు కూడా తప్పించుకున్నాయి.